పెద్దగా అలా తీసుకెళ్ళాం, అందుకే పిస్టల్ వాడతారు అందరూ. అయితే చాలా సినిమాల్లో మీకు తెలియదు ఏంటంటే, సినిమాలను చూసి మీరు బాగా ఇవన్నీ బాగా యాక్షన్ లో సినిమాలు ఇలా కాల్చిన వెంటనే హీరో ఇలా 2 కాల్చాట్లు ఇలా ఉమ్ముడిపోతారు కదా, మీరు చూసారు కదా చాలా సీన్. ఇలా ఉమ్ముడిపోతే బుల్లెట్స్ అన్ని పట్టు నుంచి అయితే కాల్చిన వెంటనే వాడు కాల్చారు టైం ఉండదు. బుల్లెట్ కాల్చిన 2వ సెకండ్ అప్పుడు చచ్చిపోతాడు. ఇలా కాల్ చూపుతాము, ఇలా మెడలు చేస్తే మెడ పక్క నుంచి వెళ్ళి అప్పుడు దొంగ చచ్చి అంత సీన్ ఉండదు. ఇంపాసిబుల్. చాలా బుల్లెట్ కనిపించదు, మినిమం కనిపించదు. ఏదో సినిమాలు బుల్లెట్లు వస్తుంటే కత్తి ఇలా కాపేస్తుంటాడు కదా, అది కూడా ఇంపాసిబుల్. అని సినిమాల వరకు బుల్లెట్ వచ్చిన తర్వాత కత్తి కాదు కదా, అసలు బుల్లెట్ కనిపిస్తుంది. ఇక్కడ అంటే ఆ 100 మీటర్ల దూరంలో అక్కడ చచ్చిపోతుంది అంతే. కరెక్ట్ మనం పడితే పడిపోద్ది అంతే, వితిన్ సెకండ్స్. తప్ప ఇలా ఒంగోడాలు లేదంటే బుల్లెట్ కాలిస్తే హీరోయిన్ వచ్చి పరిగెత్తి స్లో మోషన్ వచ్చి పరిగెత్తి వచ్చేసరికి బుల్లెట్ వచ్చి హీరోయిన్ తరిగేయడం, అదంతా ఇంపాసిబుల్. సినిమాల్లో అలాగా ఇలాంటి కన్నులు పట్టుకుని సారాలు ఎలా చంపుతారో పోలీసులు అనుకోగలరు, అది నిజంగా అబద్ధాన్ని. సో ఇది ఇలా కాల్చిన వెంటనే 50 మీటర్స్లో చనిపోతారు. అయితే ఇంక ముఖ్య విషయం ఏంటంటే, ఈ గన్ను అనమాట చాలా మంది అనమాట సినిమాలో చాలా ఎక్కువ చూపించేస్తారు. కానీ యాక్చువల్గా గన్ అనమాట అంత ఈజీ కాదు. దీని బరువు అనమాట సుమారు కేజీన్నర ఉంటుంది. మొయ్యడం కూడా అంత ఈజీ కాదు, చాలా బరువుగా ఉంటుంది. ఎప్పుడో మహేష్ బాబు తిప్పేస్తుంటాడు కదా, సినిమాలు చూడట్లేదని అలా తిరగదు. ఇలా తిప్పేస్తుంటాడు కదా, అలా తిరిగినా సరే